బెస్ట్ టైం ఈ టైంలో కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి దీవాళీ, దసరా లాగా ఏమన్నా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? లేకపోతే ఇయర్‌లో ఏ టైంలో అయినా కొనుక్కోవచ్చా? ఎప్పుడైనా అండి. హ్మ్. అసలు చేతిలో డబ్బులున్నాయంటే ఎందుకంటే మన శోభన్ బాబు గారన్నారు. హ్మ్. ఓకేనా? ఎప్పుడు కాలం అది? హ్మ్. ఆయనున్నది ఏ కాలంలో ఉన్నాడు? ఏ కాలం గురించి మాట్లాడాడు? హ్మ్. అప్పటికి ఇప్పటికి జనాభా ఎంత పెరిగింది? ఎంత హ్మ్. ఎక్స్‌పాన్షన్ అవుతుంది? 3 వంతులు నీరు, హ్మ్. 1 వంతు ల్యాండ్ ఉంది. హ్మ్. మనుషులు మాత్రం పెరుగుతున్నారు. ఇది అవును. చాలా డిమాండెడ్ నల్ల బంగారం అని చెప్పాడాయన. హ్మ్. మరి అలాంటి దానికి పర్టిక్యులర్‌గా టైము ఇప్పుడు ఆలోచిస్తున్నారు. హ్మ్. ఎందుకంటే మనం మాట్లాడే సోషల్ మీడియాలే కావచ్చు. చాలా చాలా ఆప్షన్స్ ఇస్తున్నట్టుగా భ్రమ కల్పిస్తున్నాం. హ్మ్. 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 భ్రమ కల్పిస్తున్నాం. ఆ అవును భ్రమలో మ్యామ్. ఏమైపోతుందంటే వెరిఫికేషన్ తీసుకోవాలి, వెతకాలి, హ్మ్. 10 వెంచర్‌లు చూడాలి. ఓకేనా? ఇట్లా ఏదో ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఏదో తెలుసుకోవాలి హ్మ్. హ్మ్. అని హ్మ్. ఎంత తెలుసుకున్నా హ్మ్. మనది కాని ఫీల్డ్‌లో హ్మ్. 10% కన్నా ఎక్కువ గ్యాదర్ చేయలేం. హ్మ్. 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 చేయలేము. ఎందుకంటే 90% మనం చేసే దాంట్లో టైమ్ ఇన్వెస్ట్ చేస్తేనే హ్మ్. మనం అందులో టాపర్‌గా ఉండగలుగుతాము. హ్మ్. కాబట్టి నేను టాపర్‌గా నా ఫీల్డ్‌లో ఉండాలంటే వేరే విషయం 10% కన్నా ఎక్కువ నా మైండ్‌లో ఉండకూడదు. హ్మ్. ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఓకే. మర్చిపోయి దీనికి కూడా పర్టిక్యులర్ టైము, లేకపోతే పర్టిక్యులర్ మూవ్‌మెంటు, పర్టిక్యులర్ ఆఫర్స్ హ్మ్. ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఈ రోజుకి నా దగ్గర ప్లాట్‌కి సరిపోను లోనొస్తుంది, చేతిలో కొంచెం అమౌంట్ ఉందంటే ఇప్పటికిప్పుడు నేను రాసిస్తాను. ఓకే. ఎందుకంటే నేను ఏ రోజైతే రాసానో ఆ హ్మ్. రోజు నుంచి ఒక 10 ఇయర్స్‌లో 4 టైమ్స్ మినిమమ్ పెరుగుతది. నేను అదే డబ్బుని నా దగ్గర పెట్టి 4 టైమ్స్ తిప్పుతాను రోలింగు. ఆ! ఇంట్రెస్ట్‌లకి ఇస్తాను అంటే ఆ! మేబీ ఇంతే ఉండొచ్చు. ఎవరైనా ఎగ్గొట్టెళ్ళిపోవచ్చు. అసలే పోవచ్చు. ఏమన్నా జరగొచ్చు. అవును. అవును. కానీ ఇదే ప్లాట్ మీద పెడితే నాకు స్థిరం. ఓకే. హ్యాపీగా డాక్యుమెంట్ జమ చేస్తుంటారు. మా ఇంట్లో నవ్వుతుంటారు. ఆ! అంటే బీరువాలో డబ్బులు పెట్టకోకుండా ఈమె డాక్యుమెంట్ డాక్యుమెంట్ తెచ్చి పెడుతుంది. పెడుతుంటది. అది పెరిగే లక్ష్మీదేవి అందుకే నేను డాక్యుమెంట్ పెట్టుకుంటున్నా. పెడుతుంటానని చెప్తాననమాట. అట్లా హ్మ్. ఎవ్వరికైనా సరే వాళ్ళ చేతిలో అమౌంట్ ఉంది అన్నప్పుడు ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీస్ నీకేం కావాలి? హ్మ్. హ్మ్. నా రిక్వైర్మెంటే కదా! హ్మ్. నేనివాళ గోల్డ్ కొనాలనుకుంటున్నా. లేపోతే ఒక పెద్ద టీవీ కొనాలనుకుంటున్నా. ఎవరి రిక్వైర్మెంటు? హ్మ్. నా దగ్గర డబ్బులెంతున్నయి? నా అవసరం ఏంటి? హ్మ్. దానికి ఏం కావాలి? హ్మ్. ఫ్యూచర్స్ ఏముండాలి? లేటెస్ట్ అన్నీ ఆన్‌లైన్‌లో తెలుస్తున్నాయి. ఓకే. అవ్వరకే చూసుకోవాలి. అవి చూసుకొని వెళ్ళి బుక్ చేయాలి. హ్మ్. హ్మ్. అంతేగాని నేను ఫీల్డ్‌లో తిరిగి ఎక్స్‌ప్లోర్ చేస్తానంటే ఎక్కడో చోట మోసపోతున్నారు. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కరు నా ప్రొడక్ట్ బెస్ట్ అని చెప్తారు. అవునా కాదా? డెఫినెట్‌గా. అవును. నువ్వు ఏ బ్రాండ్ కన్నా ఏం లేదన్నా కొనాలన్నప్పుడు ప్రతి బ్రాండు బాగుంటది. అవును. కానీ నాకేం గావాలి? ఆ! నాకిప్పుడు ఎల్‌జీ గావాలి. హ్మ్. హ్మ్. లేపోతే హ్మ్. నాకు ఒక మంచి కంపెనీ కావాలి. ఆ! ఆ కంపెనీ ఫీచర్స్ ఏమేమి ఇస్తది? అది ఎందుకు స్టాండర్డు? ఏంటి అనేది నాకు కొనే వాళ్ళకి నాకే ఒక ఐడియా ఉంటుంది. హ్మ్. హ్మ్. నా హ్మ్. బడ్జెట్ ఎంత? ఆ బ్రాండ్‌కి నా బడ్జెట్ సరిపోతదా? హ్మ్. లేదా అసెంబ్లీకెళ్దామా? హ్మ్. ఫస్ట్‌లో టీవీలొచ్చినప్పుడు హ్మ్. బ్రాండ్‌కెళ్ళడానికి కెపాసిటీ లేదు. కానీ ఓకే. టీవీ మెకానిక్ షాప్‌లో అసెంబుల్ టీవీ తయారు చేసి నేను అవును. అసెంబ్లీ టీవీలు తెచ్చుకుంటున్నాను. ఈవెన్ కంప్యూటర్స్ గూడా మ్యామ్ ఫస్ట్‌లో అన్నమాట. అట్లాగే తెచ్చుకున్నాం అవును. అందరం. ఇప్పుడు బ్రాండెడ్ వచ్చింది. మన హ్మ్. ఎఫర్టబిలిటీ పెరిగింది. అవును. బ్రాండెడ్ వచ్చినయి తీసుకున్నాం. అట్లనే మీరేం తీసుకోవాలనుకుంటున్నారు? హ్మ్. 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 దానికి ఏం కావాలి? హ్మ్. ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీలో కంపెనీ 18 ఇయర్స్ నుంచి నడుస్తోంది. నేను 14 ఇయర్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాను. ఫర్ ఎవరు మీకు ఆన్సరబుల్‌గా ఉంటది. సెక్యూరిటీ ఇస్తది, మెయింటెనెన్స్ ఇస్తది, పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటది. హ్మ్. హ్మ్. మన గ్రోత్ ఏరియాలలో ఇస్తారు. మంచి హ్మ్. రిటర్న్స్ వస్తాయి. హ్మ్. ఇన్ని అవకాశాలు ఉన్న కంపెనీస్ ఈరోజు ఉన్నాయి. హ్మ్. హ్మ్. మేము నాకు కూడా ఎలా ఉందంటే కాల్ చేస్తున్నారు. వెరిఫికేషన్ మేడం. ఓకే. ఆశ్చర్యమేస్తది. ఆ! నీకేం కావాలో వెరిఫికేషన్ చేసుకున్నావు. హ్మ్. మరి కొనాలి కదా! అవును మ్యామ్. కానీ ఇంకా వెయిటింగ్ ఉంది మేము. వై? ఎందుకు వెయిటింగ్ ఉందో అర్థం కావట్లేదు. ఆ! ఈ ఒక్క కన్‌ఫ్యూజన్‌లో ఉండి డిలే చేస్తున్న కొద్దికి హ్మ్. రోజు రోజుకి రేట్లు మారిపోతున్నాయి. అవును మ్యామ్. లొకేషన్స్ మారిపోతున్నాయి. హ్మ్. కాబట్టి నేను అడ్వైస్ చేసేది ఈ రోజు కాదు. మనకు తెలంగాణ టైంలో కూడా ప్లాట్లు అమ్మాను. ఓకే. ఎందుకంటే నీకు బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ మళ్ళీ ఇంకో తెలంగాణ వచ్చేసి కేసీఆర్ గారు వచ్చేసి భూమి తెచ్చే వరకు నీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అవును. అవును. ఇన్వెస్ట్ చేసేస్తే ఒక 2 సంవత్సరాలు ఆగినంకైనా అది పెరుగుతది. అవును. అవసరమైతే దీన్ని అటు షిఫ్ట్ చేసుకోవచ్చు. అంతే పెరుగుతది. హ్మ్. 2 హ్మ్. సంవత్సరాలు ఆగినంకైనా పెరుగుతది. అదే నీ దగ్గర లిక్విడ్ ఉంచుకుంటే ఎక్కడుంటది? అస్సలు. ఇప్పుడు ఈ రోజులలో ఇంకెంత స్పీడ్‌గా రేట్లు మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి, డబ్బులుంటే అకౌంట్‌లో డబ్బులుంటే ఊరికూరికనే జెప్టోలో గూడా ఆర్డర్ పెట్టాలనిపిస్తుంది. ఆ పెట్టాలనిపిస్తుంది. జెప్టో ఓపెన్ చేస్తే ఈజీగా 2000, 3000 అకౌంట్స్ ఖాళీ అయినాయి. అన్నీ అవసరం అనిపిస్తుంది. అన్నీ అవును నీడ్ మ్యామ్. అనిపిస్తుంది. కొన్ని పక్కన పెడదాంలే అని అనిపిస్తాయి. కానీ ఆ కొన్ని పక్కన పెడదాంలే అనే ఐటెమ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొన్ని పక్కన పెడదాంలే అని ల్యాండ్ మీద ఎందుకు రావట్లేదు? లేడీస్ టాపికే మాట్లాడుకుందాం.
గోల్డ్ సిల్వర్. నేను మిమ్మల్ని ఇంతకు ముందు కూడా అడిగాను అవును. మేడం, మాట్లాడుకున్నప్పుడు మేబీ ఒక 1 lakh కానీ 1.2 అలా Below. ఉంది కావచ్చు. ఆ రెండింటి మధ్యలో ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ బై 2 lakhs కి వచ్చేసింది మ్యామ్. అవును. మరి మీరు 24 carats. ఇంతసేపు మీరు ల్యాండ్ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు దాని గురించి చెప్పండి, బంగారం గురించి, సిల్వర్ గురించి చెప్పండి. ఈ రెండింటికి కంపారిజన్ చేసి చెప్పండి. బంగారము సిల్వరు మ్మ్. కూడా ఇన్వెస్ట్మెంటే. మ్మ్. మనకి ఏంటంటే కనబడుతుంది, మ్మ్. లిక్విడిటీ కనబడుతుంది. మ్మ్. కనబడుతుంది కాబట్టి మనకు తీసుకుపోయి ఇచ్చేస్తే మ్మ్. మనకు డబ్బులు వచ్చేస్తాయి. మ్మ్. ఏమేమి పోతాయి అందులో? మ్మ్. జిఎస్టీ పోతుంది. పోతుంది. ఓకేనా? మ్మ్. మనం ఇప్పుడు ఏం వేస్తున్నాం? క్లాసిక్ గా సన్న వేస్తున్నాం. అవును మ్యామ్, దీని మీద మనకు మేకింగ్ ఛార్జెస్ ఎంత చాలా తీసుకుంటున్నాం ఎక్కువ పడతాయి కదా? ఆ. ఆల్మోస్ట్ 20% మేకింగ్ ఛార్జెస్ పోతున్నాయి. చాలా. 25% మ్మ్. క్లారిటీ వచ్చింది కదా? మ్మ్. మరి ఈ మేకింగ్ ఛార్జెస్ రిటర్న్ రావు, మ్మ్. జిఎస్టీ రిటర్న్ రావు. అవును మ్యామ్. మరి ఇంకేం రిటర్న్ వస్తుంది మనకు? అందులో రాగి అవన్నీ తీసేస్తాడు, సొక్కం బంగారం ఎంత ఉందో చూస్తాడు, దాని మీద మాత్రమే రిటర్న్ ఇస్తాడు. మ్మ్. మరి మనకి ఇచ్చేటప్పుడు అవన్నీ తీసేసి ఇస్తాడా? అస్సలు లేదు కదా. మొత్తం తూకం వేసి ఇది ఇన్ని గ్రాముల ఇన్ని పాయింట్స్ ఉందని చెప్పిస్తున్నాడు. అవును మ్యామ్, ఇచ్చేటప్పుడు మాత్రం నార్మల్ గా ఇచ్చేస్తాడు. ఇస్తున్నాడు కదా. ఆ. ఇంత కొంచెం గ్రాఫ్ పెరిగితేనే పెరిగిపోయింది అని బంగారం షాపు కిటకిటలాడుతున్నాయి. ఎంత పెరిగితే ఆ. మూమెంటం, అంత వాకిన్స్ ఉన్నాయి అందులో. ఆ. నేను అంటున్నాను అదే రేట్లు స్థలాల్లో కూడా పెరుగుతున్నాయి, అంతకన్నా ఎక్కువ పెరుగుతున్నాయి, మ్మ్. మ్మ్. అంతకన్నా ఎక్కువ పెరుగుతున్నాయి. మరి ఇక్కడ ఎందుకు అంత ఫ్లో లేదు ఓకే అంటున్నాను నేను. మ్మ్. మ్మ్. ఎందుకంటే మనం చూస్తుండగా మన ఏరియాలో ఇప్పుడు అదే హైటెక్ సిటీ ఏరియాలో లాస్ట్ 25 years లో మ్మ్. కనీసం 300-400 times పెరిగింది. మ్మ్. 300-400 times పెరిగింది. మ్మ్. మరి ఇట్లాంటి చోట ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పెడుతున్న లొకేషన్స్ లో నెక్స్ట్ 25 years లో మ్మ్. ఏ గవర్నమెంట్ వచ్చినా మ్మ్. ఎవరైనా సరే హైదరాబాదు పాపులేషన్ పెరుగుతూనే ఉంటది. కనీసం స్పెషాలిటీ చేసుకుంటా పోతే కూడా ఓకే. నెక్స్ట్ 25 years లో అదే 200 times, మ్మ్. కనీసం 100 times, మ్మ్. కనీసం 10 times పెరగడానికి స్కోప్ ఉంది. మ్మ్. నేను గోల్డ్ మీద తీస్తే చాలా 50% ల్యాండ్ మీద ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే. మళ్ళీ గోల్డ్ కి మీరు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ బ్యాంక్ లాకర్ లో పెట్టాలి, పెడితే ఉల్టా పెట్టాలి. కట్టాలి కదా. బ్యాంక్ లో వాడికి కూడా మన బంగారం మనం దాచిపెట్టుకోవడానికి కూడా పే చేయాలి. పే చేయాలి. మ్మ్. ఇంట్లో పెట్టుకునే ఉందా? యా. వేసుకొని తిరగడానికి ఉందా? మ్మ్. ఇప్పుడు ఏమి వింటున్నాము? మ్మ్. ఒక్క చైన్ మెడలో ఉంటే 2 తులాలు ఎంత వెయ్యం? 2 తులాలంటే ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయలు. దొంగ వాళ్ళు ఏం చూస్తున్నారు? ఆ. ఒక్క చైన్ దొరికితే చాలు. చాలు. నేను ఎందుకంటే ఖర్చు ఆదాయం ఎట్లా పెరుగుతుందో ఖర్చులు కూడా అట్లే పెరుగుతున్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు మ్మ్. ఈ దొంగలుగాను అక్రమ మార్గాలలో సంపాదనకు వెళ్తున్నారు. Okay. వాళ్ళకి మనిషి అంటే కోడితోటో ఇంకో దాంతో సమానం. మ్మ్. వీళ్ళకి ఏంటి, వీళ్ళ లైఫ్ ఏంటి, వీటితో సంబంధం లేదు. యా. ఆ 2 తులాలు గొలుసు తీసుకుని మామూలుగా ఇస్తారా, లేకపోతే పీక కోసి తీసుకుపోవాలన్నట్టు ఉంది. ఓకే. మరి వేసుకోవడానికి సెక్యూరిటీ లేదు, ఇంట్లో పెట్టుకోవడానికి సెక్యూరిటీ లేదు, బ్యాంక్ లో పెడితే ఉల్టా కట్టాలి. ఓకే. మన ఈ డాక్యుమెంట్ అయితే నా పేరు మీద ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు, నేను అంతే. సంతకం చేయాలి. మ్మ్. అవునా కదా? నిజంగానే. ఎక్కడికి వెళ్ళి చేయాలి? మ్మ్. రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి చేయాలి. అవును. అవును మ్యామ్. మరి నిజమే. ఎంత సెక్యూరిటీ చూడండి, మ్మ్. ఎంత రిటర్న్స్ వస్తాయో చూడండి. మ్మ్. ఇది నేను చెప్తున్నది కాదు, లాస్ట్ 25 years నుంచి మార్కెట్ చెప్తున్న విషయాలే నేను మాట్లాడుతున్నాను. Okay. నేను ఇదే మార్కెట్ లో ఉన్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఐ నో మ్యామ్, నేను ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా సరే, మన డిబేట్ ఏది ఉన్నా సరే, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మేడం చాలా ఓపిక్గా ఆన్సర్ చేస్తున్నారు. అండ్ ఆ స్మైల్తోనే మీ అందరినీ కట్టిపడేస్తున్నారు. ఐ నో దాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసే ఒక డిబేట్ మళ్ళీ పెట్టుకుందాం డెఫినెట్గా. సో మన వాళ్ళు వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి మీతో మాట్లాడాలి, డైరెక్ట్ కలవాలి అని అనిపిస్తుంది మ్యామ్. కొంచెం మీ డీటెయిల్స్ వాళ్ళకి చెప్తారా? తప్పకుండా. ఆ. ప్రతి ఒక్కరికి కూడా నా సలహాలు, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. మ్మ్. మరి నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8099725262. మ్మ్. నేను మీ ధనలక్ష్మి. Thank ఓకే. you. సో గైస్, చూసారు కదా లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ రియల్ ఎస్టేట్. అసలు బంగారమే ఎందుకు కొనాలి, ల్యాండ్ ఎందుకు కొనకూడదు, 2026 బడ్జెట్ రియల్ ఎస్టేట్ మీద ఏం చెప్తుంది? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఈ వీడియోలో మీకోసం నేను ఇంకా మ్యామ్ డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి, సరేనా? అండ్ ఈ వీడియో చూసిన తర్వాత
ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, వీడియోని లైక్ చేయాలి, డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ఇంకొక గెస్ట్తో ఇంకొక వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.